ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ఇంతమంది బ్రహ్మాండంగా గెలిపిస్తే ఆ రైతులను కాపాడాల్సిన వారు కనీసం దాని గురించి పట్టించుకోకుండా దురదృష్టవశాత్తు ఇవాళ చనిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా మాట్లాడకుండా పరామర్శించకుండా ఫోన్ చేయకుండా రాకుండా ఇవాళ హరీష్ రావు గారు మేము వస్తామని తెలిస్తే హడావిడిగా ఏదో వచ్చినట్టు వచ్చి అక్కడేదో దిగి చూసినట్టు చూసి ఇక్కడికి వచ్చినట్టు చేసి చివరికి నిందితుల ఇంటికి పోయినరు. ఎవరి దగ్గర పోవాలి? బాధితుల దగ్గర పోవాల్సిన ఉప ముఖ్యమంత్రి నిందితుల దగ్గర పోయినరు. ఇది ఎక్కడ మేము చూడలే. పోలీసులు కానీ అందరినీ కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఆయన భూమి ఆయన చెందేటట్లు చూస్తాం. ఇందులో ఏమాత్రమే చేసినా కూడా అగ్గి ఉట్టిస్తాం. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలుస్తున్నాం. అదేవిధంగా మా కమల్ రాజు గారు వారం రోజుల నుంచి ఇక్కడనే ప్రతిరోజు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రప్పించిండు. అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చే ముందు ఎస్పీ దగ్గర పోయి మాట్లాడొచ్చినాం. 3వ స్థానంలో ఏ3గా ఉండాల్సిన నిందితుడిని తన కారులో తిప్పుకుంటున్నాడు బట్టి విక్రమార్క గారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మీరు చేసే దుర్మార్గాలు మొత్తం కూడా నోట్ చేసుకుంటాం. అంతకు 10 ఉద్యోగాలు ఊడేమి మీరు అన్యాయంగా చేస్తే, అక్రమంగా అరెస్టులు చేస్తే, దుశ్చర్యలకు పాల్పడితే రాజకీయ నాయకుల సంగతి తర్వాత చూస్తాం. కానీ మీ సంగతి మాత్రం మీ ఉద్యోగాలు ఉండడం ఖాయం. రెవెన్యూ అధికారులకు కానీ హెచ్చరిస్తున్నాం. న్యాయంగా చట్టబద్దంగా ఉన్న భూమిని ఎవరిది వాళ్ళకు ఉండేటట్టు చూడాలి. ఇక్కడున్న మన బట్టి విక్రమార్క గారు 4 చేతులతో సంపాదిస్తా ఉన్నాడు. నీ సంపాదన సంపాదించుకో. నీకు ఓట్లేసిన రైతులను, నీకు ఓట్లేసిన ప్రజలను, నీకు ఓట్లేసిన నిరుద్యోగులు మర్చిపోద్దని చెప్పేసి వారు చెప్తున్నాం.